హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డిష్ వాషర్తో ఉపయోగాలు ఏంది మరియు దీంతో మనకు ప్రాబ్లమ్స్ ఏంటి ఇవి చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ డిష్ వాషర్ అడ్వాంటేజెస్ ఏంది అంటే ఉపయోగాలు దీనివల్ల ఏంది మనం చూద్దాం. ఫస్ట్ డిష్ వాషర్ అనేది మనకి హాట్ వాటర్తో క్లీన్ చేస్తుంది, మొత్తం విజిల్స్ అన్నీ వేడివేడి నీళ్ళతో క్లీన్ చేస్తుంది అనమాట. సో ఏమైనా క్రిములు ఉన్నా కానీ చనిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఇది వర్కింగ్ ఉమెన్స్కి, ఎవరైతే జాబ్స్కి వెళ్తారో, ఇప్పుడు మెయిన్గా అందరు జాబ్స్ చేస్తున్నారు కదా ఉమెన్స్, ఇప్పుడు జాబ్ చేసే ఉమెన్కి అట్లా ఈజీ ఉంటుంది అనమాట. ఇది నైట్ వచ్చైనా పెట్టుకోవచ్చు, ఎప్పుడన్నా దీంట్లో లోడ్ చేయొచ్చు. తర్వాత ఇంకో అడ్వాంటేజ్ ఏంది, యూజ్ చేస్తారండి అంటే ఎవరైనా వాడచ్చు దీన్ని. ఉమెనే వాడాలని ఏం లేదు, మెన్ అన్నా వాడచ్చు. ఏముంది, సింక్లో నుంచి తీసి పెట్టుకోవడమే, సెట్టింగ్ చేసుకోవాలి అంతే. మెన్ అన్నా వాడచ్చు, ఫీమేల్ అన్నా వాడచ్చు, చిన్నపిల్లలు వాడచ్చు, ఎవరన్నా వాడచ్చు. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే మేడ్ ప్రాబ్లమ్స్ అనేది ఉండవు, పని మనుషుల ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. అంటే ఇప్పుడు పని మనుషుల వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి మనకి, ఇంట్లో విషయాలు బయట చెప్పడం కానీ, లేకపోతే సండే రాకపోవడం కానీ, శాలరీ ఎక్కువ డిమాండ్ చేయడం కానీ, లేకుంటే కొంతమంది దొంగలు కూడా ఉంటారు. అట్లా ఇంటికి బంధువులు వచ్చినప్పుడే పని మనిషి బంద్ అవుతుంది. అటువంటి టైంలో ఆ వర్క్ అంతా మనమే చేయలేము. అందుకని డిష్ వాషర్ ఉంటే మనం డిష్ వాషర్లో లోడ్ చేస్తాం, అయిపోతుంది. 1 అవర్లో బాసనలన్నీ తోముడు అయిపోతాయి, మనకు అంత కష్టం రాకుండా ఉంటుంది. తర్వాత ఇంట్లో ఎవరైనా మీకు అబ్బాయిలు ఉంటే మ్యారేజ్ అనేది ఈజీ అయిపోతుంది. ఇంట్లో డిష్ వాషర్ చూస్తే పెళ్ళి చేసుకునేటోళ్ళు వచ్చి సంబంధం కోసం మీ ఇంట్లో ఉన్న అన్నీ చూస్తారు కదా. అట్లీస్ట్ వాషింగ్ మిషన్ ఉందా, వీళ్ళ ఇంట్లో టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా చూస్తారు కదా. ఇప్పుడు మీ ఇంట్లో డిష్ వాషర్ ఉందా అంటే ఇంకా వాళ్ళ పిల్లనివ్వడానికి ఈజీ అవుతుంది, ఇంకా ఈజీ చేస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది లగ్జరీ ఐటమ్. ఇప్పుడు మనం కార్స్ ఎట్లా వాడతాం, అదొక లగ్జరీ ఐటమ్. సో ఇది మనం వెజిల్స్ తోముకోవచ్చు, కానీ మనం డిష్ వాషర్ ఉంటే అదొక లగ్జరీ, అందరి ఇంట్లో ఉండదు కదా. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ యూజ్ ఏంటంటే ఎనీ టైం ఎప్పుడన్నా వేసుకోవచ్చు మనం, రాత్రి, పొద్దున, మధ్యాహ్నం. ఓన్లీ కరెంటు పోయినప్పుడు మాత్రమే ఇది యూజ్ అవ్వదు. కరెంట్ ఉన్నప్పుడు మీ సిటీలో కనుక కరెంట్ ఉంటే ఏ టైం అన్నా మనం దీన్ని ఆన్ చేసుకోవచ్చు. నైట్ ఆన్ చేసుకోవచ్చు, మధ్యరాత్రి కూడా ఆన్ చేసుకోవచ్చు, మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు మనకి ఇది తీసుకున్న తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంది, దీనివల్ల డిసడ్వాంటేజెస్ అయితే ఉంటాయి కదా పక్క. అవి ఏంటి అంటే మెయిన్గా కాస్ట్ అనమాట. కాస్ట్ డిష్ వాషర్ ఇప్పుడు అందరు తీసుకోవట్లేదు కదా, ఎక్కువ జనాలకు అందరికీ డిష్ వాషర్ తెలియదు. సో కాస్ట్ అనేది బాగా ఎక్కువ ఉంది. దీనిలో 1 or 2 కంపెనీసే ఫేమస్ ఉన్నాయి కాబట్టి కాస్ట్ అనేది చాలా ఎక్కువ ఉందన్నమాట. ఇప్పుడు మనకు వాషింగ్ మిషన్స్ అయితే 30Kకి వచ్చేస్తాయి. అదే డిష్ వాషర్ 30Kకి రమ్మంటే మంచిది అయితే రాదు, 40 to 50 పెట్టాలి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ ఇది పవర్ అనేది కన్జ్యూమ్ అవుతుంది, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. నెక్స్ట్ అల్యూమినియం వెజిల్స్, ప్లాస్టిక్ ఏవైతే వీక్గా ఉంటాయో అవి దీంట్లో వేయలేము, ఎందుకంటే స్టీల్ మాత్రమే వేయాలి దీంట్లో. అల్యూమినియం అయితే మిషన్కి ఏం కాదు, కానీ ఆ వెజిల్స్ అన్నీ ఖరాబ్ అయిపోతాయి. ఎట్లాంటి అంటే ఇగో ఇది అల్యూమినియం కుక్కర్, ఇది అల్యూమినియం వెజిల్, ఇది స్టీల్. ఈ స్టీల్ని వేయాలి, ఏం కాదు. ఈ స్టీల్ ప్లేట్స్ ఏం కాదు, అల్యూమినియం ఇవ్వద్దు. ఇట్లా వైట్ కలర్ ఉంటాయి, వేస్తే మిషన్కి ఏం కాదు, కానీ ఆ గిన్నెలు ఖరాబ్ అయిపోతాయి. నెక్స్ట్ ఏంటంటే మన ఇంట్లో హాట్ వాటర్ ఉంటాయి కదా, బోర్ వాటర్ యూజ్ చేస్తాం కదా. ఎవరైతే బోర్ వాటర్ వాడుతూ ఉంటారో ఇంట్లో, వాళ్ళకి ఏంటంటే ఇది సాఫ్ట్ వాటర్ వాడాలి దీనికి. హాట్ వాటర్ ఉంటే, బోర్ వాటర్ వాడితే మనం సాల్ట్ వేయాల్సి వస్తుంది. సాల్ట్ డిష్ వాషర్లో సాల్ట్, డిటర్జెంట్, ఇంకోటి రిన్సైడ్ అని ఉంటాయి, ఈ 3 వేస్తాం మనం. సాల్ట్ అనేది ఎందుకు వేయాలంటే హాట్ వాటర్ని సాఫ్ట్ వాటర్ లాగా మార్చడానికి వేయాల్సి ఉంటుంది. ఒకవేళ మరీ హార్డ్ వాటర్ ఉంటే కనుక మనం వాటర్ సాఫ్ట్నర్ అది పెట్టుకోవాల్సి వస్తుంది. సో అదొక డిసడ్వాంటేజ్ అది. అంటే పెట్టుకోలేదండి, మేము సాల్ట్ వాడతాం. తర్వాత మనం డిసడ్వాంటేజ్ ఇంకోటి ఏంటంటే మనం ఈ మిషన్ని ఊకే క్లీన్ చేయాల్సి వస్తుంది.
అంటే మరీ అంత ఫ్రీక్వెంట్గా కాదు కానీ మేమైతే కొని 1 ఇయర్ అవుతుంది. ఇప్పటికీ ఒక్కసారి కూడా క్లీన్ చేయలేదు. ఏం కాలేదు, మంచిగానే ఉంది. అంటే మనం ప్లేట్లు వేసేటప్పుడు క్లీన్ చేసుకొని వేసుకోవాలి. క్లీన్ చేయకుండా అట్లనే వేస్తే అవన్నీ స్ట్రక్ అయిపోతాయి కింద. స్ట్రక్ అయింది, కొంచెం స్మెల్ వస్తుంటుంది. మేము అన్నీ క్లీన్ చేసి వేస్తాం కాబట్టి అన్నీ తీసేసి వేస్తాం. కర్రీస్, మిరపకాయలు, కరివేపాకులు అన్నీ తీసేసి వేస్తాం కాబట్టి మాకు అంత ప్రాబ్లం ఏం రాదు. మేమైతే క్లీన్ చేయలేము, 1 ఇయర్ అవుతుంది ఇప్పటికి తీసుకొని. అయితే కొంచెం క్లీన్ చేయాల్సి వస్తుంది. ఇది ఒక డిసడ్వాంటేజే కదా. ఇంకా నార్మల్ క్లీన్ చేస్తేనేమో నార్మల్ ప్లేట్స్ మనమే క్లీన్ చేసుకుంటే ఇదంతా అవసరం లేదు. సో ఇది అనమాట ఇవాళ వీడియో, అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ద వీడియోస్ అనమాట. మేము ఫేస్ చేసిన మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంది డిష్ వాషర్ తీసుకున్న తర్వాత, మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మెయిన్గా ఏంటంటే దీంట్లో ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట క్లీన్ చేయడానికి. కింద చూపిస్తా, ఈ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, మేము కొన్నప్పుడు ఆ ఫ్యాన్స్ సరిగ్గా ఫిక్స్ అయ్యి లేవన్నమాట. అయితే ఎప్పుడైతే డిష్ వాషర్ ఆన్ చేసినామో, నైట్ టైం మిషన్ నైట్ టైం ఆన్ చేసినాం ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు. అప్పుడు ఫుల్ సౌండ్స్ వచ్చినాయి అన్నమాట. సౌండ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, దీన్ని జస్ట్ వాటర్ ఫాల్ లాగా సౌండ్ ఉంటుంది. కానీ అప్పుడు మేము తీసుకున్నప్పుడు చాలా సౌండ్ చాలా ఎక్కువ వచ్చినుండే. మేము మిషన్ ఇంకా రిటర్న్ చేద్దాం అనుకున్నాం. కానీ తర్వాత మాకు తెలిసిన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ అనేది సరిగ్గా ఫిక్స్ అవ్వలేదు, అది ఊడిపోయింది. ఆ ప్లేట్స్కి తాకడం వల్ల ఊడిపోయిందని తర్వాత తెలిసింది. ఫస్ట్ టైం తీసుకున్నప్పుడు మనకు వాళ్ళు వస్తారు ఏజెంట్స్, వాళ్ళే పెడతారనమాట. సో అప్పుడు కొంచెం అది కరెక్ట్ ఫిక్స్ అయిందా లేదా వాళ్ళు చూసుకోలేరు. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత సౌండ్ బాగా వచ్చింది. సో మిషన్కి ఇంత సౌండ్ వస్తుంది అనుకున్నాం. అదొక ప్రాబ్లం ఫేస్ చేసినాం. ఇంకో ప్రాబ్లం మేము ఫేస్ చేసిందంటే మెయిన్గా ప్లేట్స్ అన్నమాట. పెద్ద సైజులు మనం పెట్టలేం దీంట్లో. ఒక సైజు ఉంటుంది, పర్టికులర్ సైజు, ఆ సైజే పెట్టాలి. పెద్ద పెద్ద ప్లేట్లు ఉంటే దీంట్లో పట్టవు. ఆ ప్లేట్ సైజు కూడా చూపిస్తాం మీకు. ఇయో ఈ ప్లేట్ సైజే ఉండాలి. దీని సైజు ఎంత ఉందో మీకు చూపిస్తాను. ప్లేట్ సైజు మధ్య నుంచి కొలిస్తే చూడండి 11 ఇంచెస్ వస్తుంది. 11 ఇంచెస్ చూసారు కదా, ప్లేట్ సైజు 11 ఇంచెస్ ఇట్లా డయామీటర్ అనమాట. ఆ ప్లేట్స్ అయితే కరెక్ట్ పడతాయి. అంతకన్నా పెద్ద ఉంటే ఫ్యాన్కి తలుగుతూ ఉంటాయి అనమాట. మై ఫస్ట్ పెద్ద ప్లేట్స్ ఉండే, ఊకే తలుగుతుండే. కొన్ని రోజుల వరకు మా మమ్మీ వాష్ చేసింది మొత్తం విజిల్స్ అన్నీ. తర్వాత మేము కొనుక్కొచ్చుకున్నాం, సైజు చూసి ఆ సైజు ఎంతనో దాన్ని బట్టి కొనుక్కున్నాం. మాకైతే ఈ సైజు ప్లేట్స్ కరెక్ట్ పడతాయి. 11 ఇంచెస్ ప్లేట్స్ కరెక్ట్గా పడతాయి అన్నమాట. ఇంకా అవే కొనుక్కున్నాం మొత్తం అవి. తర్వాత ఇంకో ప్రాబ్లం ఏంటంటే అల్యూమినియం వెజిల్స్ ఉంటాయి కదా, మన ఇంట్లో చాలా ఉంటాయి. ఈ కుక్కర్ అది ఇవన్నీ దీంట్లో వేయద్దు, ఎందుకంటే అవి ఖరాబ్ అవుతుంటాయి. అవి తీసేసి మనం స్టీల్ గిన్నెలు తెచ్చుకోవాలి. స్టీల్ గిన్నెలు తెచ్చుకొని వాడుకోవాలి. అల్యూమినియం గిన్నెలు వెజిల్స్ వాడడం వల్ల కూడా మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. అవి మన ఫుడ్తో రియాక్షన్ అవుతాయి, అంత హెల్త్కి మంచిది కాదు. నాన్ స్టిక్ ప్యాన్స్ అవి కూడా వాడొద్దు, దీంట్లో వేయొద్దు. అవి కూడా ఖరాబ్ అవుతాయి. నాన్ స్టిక్ ప్యాన్స్ అట్లాంటివి వాడితే అవి కూడా మన హెల్త్కి అంత మంచిది కాదు. ఏదైతే హెల్త్కి మంచిది కానీ దీంట్లో వేయకూడదు. అల్యూమినియం అవన్నీ రియాక్ట్ అవుతాయి, నాన్ స్టిక్ ప్యాన్స్ రియాక్ట్ అవుతాయి. అదే స్టీల్ అయితే ఏం రియాక్ట్ అవ్వవు, ఏమవో, హై టెంపరేచర్స్ని మొత్తం తట్టుకుంటాయి. ప్లాస్టిక్లో ఏదైతే హార్డ్ ప్లాస్టిక్ ఉంటుందో అది మాత్రమే తట్టుకుంటుంది హాట్ వాటర్ని. కొంచెం ఏదైతే వీక్ ప్లాస్టిక్ ఉంటుందో, అంత తిన్నగా ఉంటుందో, అది మొత్తం ఉంకరైపోతుంది ప్లాస్టిక్ అంతా. ఇవే ఇంకా మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్. అయితే ఇంకా మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటంటే డిష్ వాషర్ అయితే చిన్నది తీసుకున్నాం మేము. ఇది మాకు దసరా ఆఫర్స్లో 42,000 పడింది. అంటే 1 ఇయర్ అయింది ఎగ్జాక్ట్గా. ఇప్పుడు దసరా ఆఫర్స్ వస్తాయి కదా, అది బిగ్ బిలియన్ డేస్ అమెజాన్లో పెద్ద ఆఫర్స్ అవి. అప్పుడు మాత్రమే మనకు ఆఫర్స్ తక్కువ వస్తాయి. నార్మల్గా 50K అలా చూపిస్తాడు. బిగ్ బిలియన్ డేస్ అమెజాన్లో అయితే 40Kకి వస్తుంది మనకి. మేము 1 ఇయర్ అయింది తీసుకొని 42Kకి తీసుకున్నాం. ఇప్పుడు ఇంకా తక్కువకి వస్తుందో లేకుంటే అంతే వస్తుందో తెలియదు. ఒకసారి చూడండి. బాష్ ఇంకోటి ఏంటంటే 3 ట్రే ర్యాక్ తీసుకోండి. మేము 2 ట్రేదే తీసుకున్నాం. 3 ట్రేది తీసుకుంటే కొంచెం బెటర్, స్పూన్స్ అవన్నీ పైనే పడతాయి అన్నమాట. దీంట్లో ఏది తీసుకోవాలి, ఏ కంపెనీ తీసుకోవాలంటే దీంట్లో 2 కంపెనీస్ ఉంటాయి, బాష్, IFB. ఇంకోటి LG కంపెనీ ఒకటి ఉంది, బాగుంది అది. ఈ 3 ఉన్నాయి. ఇంకా బాష్ నెంబర్ 1, IFB. బాష్ అంటే జర్మనీ కంపెనీ, కొంచెం స్టాండర్డ్ ఉంటుంది ఇది.
మాకు ఇప్పటివరకు దీంట్లో ఏ ప్రాబ్లమ్స్ లేదు 1 ఇయర్ నుంచి. మా వాషింగ్ మిషన్ కూడా బాషే, ఇప్పటివరకు రిపేర్ రాలేదు. 10 ఇయర్స్ అయింది దాదాపు అది. మేము అందుకే బాషే తీసుకున్నాం. ఐఎఫ్బి ఎట్లుంటుందో మాకు సర్వీస్ అవన్నీ ఎట్లుంటాయో ఐడియా లేదు. బాష్ అయితే 10 ఇయర్స్ అయింది, వాషింగ్ మిషన్ తీసుకొని ఖరాబ్ కాలేదు. డిష్ వాషర్ తీసుకొని 1 ఇయర్ అయింది, ఖరాబ్ కాలేదు, రిపేర్ రాలేదు. ఐఎఫ్బి కూడా కొంచెం బెటర్ ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. ఆ రెండిట్లలో నన్ను తీసుకోండి. ఎల్జీది ఒకటి బాగుంది, అది కూడా తీసుకోండి. మా 13 ప్లేస్ మీరు తీసుకునే వాళ్ళు 13 ప్లేస్ కంటే పెద్దది తీసుకోండి. ఇది సరిపోదు, చక్కగా సరిపోతుంది 3 మెంబర్స్కి అయితే. మాకైతే 3 మెంబర్స్ మేము సరిపోయింది. మళ్ళీ దీనివల్ల వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటంటే, ఫస్ట్ స్టార్టింగ్లో ఇది 13 ప్లేస్ కదా, ముగ్గురికి మాత్రం వస్తుంది కదా. దీంట్లో అరేంజ్మెంట్ అనేది పెట్టనీకి రాదనమాట. చాలామందికి కొంచెం టైం చాలా ఎక్కువ తీసుకుంటుంది. మనం పెడతా ఉంటే తొందరగా పెట్టడం అలవాటు అవుతుంది మనకి. స్టార్టింగ్లో కొంచెం పెట్టడం లేట్గా పెట్టడం, దానివల్ల మనకు కొంచెం డిస్కరేజ్ అవ్వడం అట్లా అనిపిస్తుంది. మళ్ళీ పెట్టడం కూడా ఎట్లా అంటే, విజిల్స్ మనం పెట్టే అరేంజ్మెంట్కి ఉన్న విజిల్స్ అన్నీ పట్టాలి. మనకు స్టార్టింగ్లో సరిగ్గా పెట్టనీకి రాదు, అరేంజ్ చేయనీకి రాదు. మేము వీడియో పెట్టినాం, ఆ వీడియో చూడండి ఎట్లా అరేంజ్ చేయాలి, దానివల్ల విజిల్స్ ఎక్కువ ఎట్లా పట్టేయాలి అనేది మాకు ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఇంతే అడ్వాంటేజెస్, దీనివల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది మెయిన్గా. ఇంకా మిషన్ తీసుకున్న తర్వాత మన కిచెన్కి కొంచెం ఇట్లా పైప్కి కిచెన్ కొంచెం దూరం ఉంటుంది కదా, ఇట్లాంటి పైప్స్ ఉంటాయి. అవి మనం తీసుకొని ఇంకా ప్లంబర్తో కాంటాక్ట్ అయ్యి మనం పెట్టుకోవాలన్నమాట. ఈ ట్యాప్ ఉంటుంది, ఈ ట్యాప్స్ పెట్టించుకోవాలి. వీటిని వాటర్ టెక్ కంపెనీ ట్యాప్స్ ఉంటాయి. ఇవి డైరెక్ట్ ఇట్లాంటి వైర్ తీసుకొని ఆ ట్యాప్ ఫిక్స్ చేసి దీనికి డైరెక్ట్ ఫిక్స్ చేసేస్తే అయిపోతుంది. వాటర్ టెక్ కంపెనీ ఒరిజినల్ కంపెనీ పైప్ ట్యాప్ వస్తుంది. వేరే కంపెనీస్ అయినా చీప్లో వచ్చేస్తాయి. మేము వేరే కంపెనీ తీసుకున్నాం, గ్రీన్ వేవ్ కంపెనీది. ఇది కొంచెం చీప్లోనే ఉంటుంది, 200 అట్లా ఉంటుంది. ఈ పైప్ కొంచెం కాస్ట్ బాగానే ఉంటుంది. అంతే. ఇంకా మనకి ఎర్తింగ్ అయితే ఉండాలి, దీనికి షాక్ అట్లా ఏం రాకుండా. స్టెబిలైజర్ అట్లాంటి ఏం అవసరం లేదు, ఏం పెట్టలేదు ఎప్పుడైతే మేము. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.